డీటెయిల్స్ చూద్దాం. కరీంనగర్ జిల్లా జమ్మికుంట ప్రాథమిక ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం తిన్న 17 మంది విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు. అప్రమత్తమైన ఉపాధ్యాయులు చికిత్స కోసం వారిని జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. మధ్యాహ్న భోజనంలో గుడ్లు వాసన వచ్చాయని, అన్నంలో పురుగులు ఉన్నాయని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. అస్వస్థకు గురైన విద్యార్థులకు ఎలాంటి ప్రమాదం లేదని ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. ఈరోజు మనకి ఇక్కడ గర్ల్స్ హై స్కూల్ నుండి సుమారు 17 మంది పిల్లలు రావడం జరిగింది. వాళ్ళు మధ్యాహ్నం భోజనం చేసిన సమయంలో అందరికీ ఉడకబెట్టిన గుడ్డు ఇవ్వడం జరిగింది వాళ్ళ స్కూల్లో. అందులో ఆ లోపల నీళ్ళని తిన్న తర్వాత వీళ్ళందరికీ ఒకేసారి కడుపు నొప్పి మరియు వాంతులతో మన హాస్పిటల్కి రావడం జరిగింది. సుమారు వీళ్ళు 2 గంటలు 45 నిమిషాలు రావడం జరిగింది. ఈ 17 మంది పిల్లలు వయసు అందరిది 8 నుంచి 12 ఏళ్ళ మధ్యలో ఉన్నారు. అందులో కొంతమంది ఆడవాళ్ళు, కొంతమంది మగ పిల్లలు ఉన్నారు. ప్రస్తుతానికి అందరి కండిషన్ స్టేబుల్గా ఉంది. ఎలాంటి ప్రాణాపాయం వాళ్ళకి లేదు. వామిటింగ్స్ కూడా తగ్గిపోయినాయి. కడుపు నొప్పి కూడా స్లోగా తగ్గింది. అందరికీ ట్రీట్మెంట్ నడుస్తుంది. ఈరోజు వాళ్ళని పూర్తిగా అబ్జర్వేషన్లో పెట్టుకుంటాము. పూర్తి వివరాలు మళ్ళీ రేపు మార్నింగ్ మనం చెప్తాము. అందరైతే స్టేబుల్గా ఉన్నారు. వాళ్ళ ఆరోగ్యం నిలకడగా ఉంది. 17 మంది పిల్లల ఆరోగ్యం నిలకడ ఉంది.